హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుసోను 7. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర ఇంకా ఎగ్ కాంబినేషన్లో గోంగూర ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసేటప్పుడే కొద్దిగంత సాల్ట్ కూడా యాడ్ చేస్తే మనకు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ టైంలోనే జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర శనగపప్పు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు వేసాక కొద్దిగంత పసుపు వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు పసుపు అంతా బాగా కలిసాక ఇందులోకి జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీరా పౌడర్ అంతా ఒకసారి బాగా కలిసాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూర కట్ చేసి వేయడం ఇష్టం లేని వాళ్ళు గోంగూరను ఒక 5 minutes హాట్ వాటర్లో బాయిల్ చేసి పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు గోంగూర అంతా చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతోటి ఇలా గోంగూరని స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన గోంగూర అనేది చాలా బాగా కుక్ అవుతుందండి, మంచి టేస్ట్ వస్తుంది మనకు. ఇలా స్మాష్ చేశాక ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మన గోంగూర అంతా బాగా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం కొద్దిగంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 minutes సిమ్లోనే వదిలేయాలి. చూడండి, మనకి ఇలా బబుల్స్ ఫామ్ అవుతుంది కదా. ఈ టైంలో కొద్దిగంత గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడుతున్న సమయంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. లేదు మేము ఫ్రై చేసుకోము ఎగ్స్ అంటే నార్మల్గా బాయిల్ చేసి కూడా ఎగ్స్ని వేసుకోవచ్చు. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే అంతే అండి, మన గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసేయండి.